ప్రజలు ఓట్లేసి బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా పొందబెట్టినా తెలంగాణకు కల్వకుంట్ల కుటుంబం శని వదలట్లే. ఎన్ని రకాలుగా ఈ దరిద్రం మనకు పట్టుకున్నదంటే చాలా స్పష్టంగా మేడిగడ్డ కుంగిపోయిన తర్వాత ఎన్డీఎస్ఏ అధికారులు వచ్చి మేడిగడ్డలో స్టోరేజ్ చేయకూడదు, ఒకవేళ స్టోరేజ్ చేస్తే వరద వచ్చినప్పుడు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అని చెప్పి లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి పత్రికాముఖంగా చెప్పిన తర్వాత వారి సూచనలు అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం గేట్లన్నీ ఎత్తేసింది. ఇప్పుడు వరద వచ్చింది, కిందికి పోతా ఉంది. అంతేకాదు డిజైన్లలో లోపాలున్నాయి, కన్స్ట్రక్షన్ లో లోపాలున్నాయి. ఎట్లా దీన్ని సంరక్షించుకోవచ్చో ఇంకా మనకు రిపోర్టు రావాలి అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. అలాగే అన్నారం సుందిల్ల కూడా ఇదే కోవకు చెందింది, అక్కడ కూడా స్టోరేజ్ చేయకూడదు అని చెప్పిన తర్వాత వారి ఆదేశాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని గేట్లు, ఈ 3 బ్యారేజ్ల గేట్లు ఎత్తిపెట్టింది. వరద వచ్చింది, నీళ్లు కిందికి పోతా ఉన్నాయి. ఇదంతా తెలిసి కూడా కేటీఆర్ మళ్ళా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి పోయి రాజకీయం చేయాలని చూస్తా ఉన్నాడు. అసహ్యించుకుంటారు తెలంగాణ ప్రజలు. ఈరోజు ఒక పనికిరాని ప్రాజెక్టును కట్టి 1,00,000 కోట్ల రూపాయలు గోదావరి నీళ్ళల్లో వేసి మొత్తం తెలంగాణకు గుదిబండగా మారింది. తెలంగాణ భవిష్యత్ తరాలు అప్పుల్లో మునిగేటట్టుగా చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ రీడిజైన్ వల్ల. ఇంత నగ్నంగా వాళ్ళ దుశ్చర్యలు బయటపడుతున్నా తమ ఉనికి కోసం మళ్ళా రాజకీయం చేసే ప్రయత్నం కేటీఆర్ చేస్తా ఉన్నాడు. అయ్యా కేటీఆర్ గారు, మీరు ఏం చదువుకున్నారు? మీరేమన్నా ఇంజనీరా? కనీస అవగాహన డ్యాంల మీద మీకున్నదా? కేంద్ర సంస్థ దేశంలో డ్యామ్ సేఫ్టీ గురించి ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తూ రీసెర్చ్ చేస్తూ సలహాలు ఇస్తున్న ఒక నేషనల్ ఏజెన్సీ చెప్పిన తర్వాత కూడా నీ మిడిమిడి జ్ఞానంతో ఎందుకు ప్రజల్లో అపోహ సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నావు? నువ్వు ఎట్లాగూ తెలివి లేదు, కొన్ని చూసుకొని నేర్చుకో, తెలుసుకో. ఎందుకు ఎన్డీఎస్ఏ ఇక్కడ వాటర్ నింపొద్దు అన్నది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. గతంలో జరిగిన అనుభవాలు, ఈ మధ్యనే ప్రపంచవ్యాప్తంగా కూలిన డ్యాములు, అవన్నీ చూసే ఎన్డీఎస్ఏ జాగ్రత్త పడమని చెప్పింది. 1975లో ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ బర్స్ట్ చైనాలో హెనాన్ ప్రావిన్స్ లో జరిగింది. 13,000 స్క్వేర్ కిలోమీటర్లు ఫ్లడ్డింగ్ అయ్యి దాదాపు 2 లక్షల మంది ప్రజల ప్రాణాలు కోల్పోయింది. ఆ రోజు ఊళ్ళకు ఊరు వేలాది గ్రామాలు నేలమట్టం అయిపోయినాయి. ఈ మధ్యనే 2023 సంవత్సరంలో డేర్నా డ్యామ్ అని లిబియాలో కొలాప్స్ అయింది. 13,000 మంది చనిపోయారు. రష్యాలో పేపర్లో చూసుంటారు మీరంతా, కాకోవ్లా డ్యామ్ అని చెప్పి అది కూడా కూలిపోయింది. దానివల్ల కూడా ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అంటే మీరు తెలంగాణలో ఒక జల ప్రళయం వచ్చి లక్షల మంది ప్రజలు చనిపోవాలి,
వేల గ్రామాలు కొట్టుకుపోవాలని చెప్పి అనుకుంటున్నారా?